ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమై ఇప్పుడు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. బాండ్ల రాబడులు పెరగడం సెంటిమెంట్ని దెబ్బతీసింది. ఆసియా పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83 రూపాయల 4 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో ఇన్వెస్టర్స్కి సలహాలు, సూచనలు అందించడానికి, అలాగే మార్కెట్ ట్రెండ్స్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాధవిరెడ్డి గారు, ప్రస్తుతం మార్కెట్ మార్నింగ్ ఫ్లాట్గా ప్రారంభమై ప్రస్తుతం సెన్సెక్స్ 440 పాయింట్, నిఫ్టీ 156 పాయింట్ ప్లస్తో ట్రేడ్ అవుతున్నాయి. సో రీజన్స్ ఏంటంటారు? సో యాక్చువల్ గా అయితే ఏషియన్ మార్కెట్స్ అయితే వీక్ గానే ట్రేడ్ అవుతున్నాయండి. సో ఎవ్రీవన్ హెస్ ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈ రోజు ఫ్లాట్ గానే ఇండికేషన్ అనేది ఇచ్చింది. సో ఎవ్రీవన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ టుడే ఆర్ ఇండియన్ మార్కెట్స్ విల్ బి ఓపెనింగ్ ఎట్ ఫ్లాట్ గానే ఉంటాయి అనేది అయితే మనకి గ్లోబల్ క్యూస్ కానీ, యుఎస్ మార్కెట్స్ కానీ, ఏషియన్ మార్కెట్స్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ అన్ని కూడా అవే ఇండికేషన్స్ అనేవి ఇచ్చాయండి, ఫ్లాట్ గా ఉంటాయని. బట్ సర్ప్రైజింగ్లీ మార్కెట్స్ హ్యావ్ ఆల్మోస్ట్ 22,000 కి చాలా దగ్గరలో మనము ఉన్నాము. అలానే మనకి సెన్సెక్స్ అబౌవ్ 72,000 అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ మనకి అబౌవ్ ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ర్యాలీ, బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బడ్జెట్ తర్వాత మనకి రీటైల్ పార్టిసిపేషన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. రైట్ మేడం, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి. నా దగ్గర సుదర్శన్ కెమికల్స్ ఒక 100 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే. ఇంకొకటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అనేది ఒక 500 ఉన్నాయి. ఇదేదో సెమీ కండక్టర్లకు పోతుందామని ఇయర్లీ హైలో ఉంది. మరి ఈ రెండు ఇయర్లీ హైలో ఉన్నాయి, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? సుదర్శన్ కెమికల్ మీ ప్రైస్ ఏంటండి? అది ఇది 200 లో బై చేస్తామండి. ప్రాఫిట్ అయితే తప్పకుండా బుక్ చేసుకోవాలండి. సుదర్శన్ కెమికల్ లో కావాలి అంటే కొన్ని షేర్స్ మీరు కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇంకొక సెక్టార్ లోకి వెళ్ళిపోయిన మంచిదేనండి. సో దిస్ ఇస్ ద టైమ్ టు బుక్ ద ప్రాఫిట్ ఫర్ సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ నాగేంద్ర గారు కాల్ చేశారు. నాగేంద్ర గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లో ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవచ్చా ఇప్పుడు, లేకపోతే ఇంకా ఆగమంటారు? ఏదండి, ఒకసారి రిపీట్ చేయండి. ఈజీ ట్రిప్ ప్లానర్స్. ఈజీ, ఓకే. యా. సో ఇప్పుడైతే అంతా కూడా మనకి ఈ పర్టికులర్ ఈ సెక్టార్ అయితే మాత్రం చాలా లైమ్ లైట్ లోకి వచ్చిందండి ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత. సో అంతా కూడా టూరిజం మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది అండ్ స్టేట్స్ కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి మరి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ డెవలప్ చేయాలి వచ్చిందండి. సో దానివల్ల మనకి అన్ని కూడా ఈ టూరిజం, హాస్పిటాలిటీకి సంబంధించిన సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయండి. సో అఫ్ కోర్స్ అండి, ఆల్రెడీ ఈ స్టాక్ పెరిగే ఉంది. సో యూ కెన్ స్టిల్ యాడ్ సమ్ మోర్ స్టాక్స్ అండి, నాట్ ఎన్ ఇష్యూ. రైట్ మేడం, అయితే మనకి ఎంపీసీ మీటింగ్ ఉంది. సో రెపో రేట్లు కూడా యథాతథంగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. సో మీరు ఏం చెప్తారు? సో అలాగే మనకి అంటే దిస్ వీ కెన్ టేక్ ద ఇండికేషన్స్ ఫ్రమ్ హౌ యుఎస్ ఫెడ్ రేట్స్ ఆర్ విల్లింగ్. అంటే యుఎస్ ఫెడ్ రేట్స్ కూడా ఎప్పటి నుంచో కొంచెం అంటే 25 బేసిస్ పాయింట్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయని సో అక్కడ నుంచి మనకి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు మార్కెట్స్ లో. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ఇప్పుడే కాదు, ఇంకొంచెం టైం ఉంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ we might decrease the interest rates. అలానే ఇక్కడ కూడా మన దగ్గర కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కొంచెం ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం తగ్గింది. సో డెఫినెట్ గా ఒక 25 బేసిస్ పాయింట్స్ అయినా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రెపో రేట్ తగ్గిస్తారు అనేది అయితే అంచనాలు ఉన్నాయండి. బట్ ఎవ్రీవన్ హ్యాస్ అంటే ఆల్రెడీ కొంచెం అవగాహన వచ్చింది. మేబీ యథాతథంగానే ఎక్కువగా ఉంచొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏమాత్రం కొంచెం తగ్గించినా పాజిటివ్ గా ఉంటుందండి మార్కెట్స్ కి. రైట్, నెక్స్ట్ కాల్ సురేష్ గారు కాల్ చేస్తారు. సురేష్ గారు నమస్తే అండి. మీ ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే.
మేడం నేను NHPC కొన్నాను మేడం, మన బడ్జెట్ లో అలికేషన్ చేస్తారు కదా NHPC 50,000 షేర్స్ కొన్నాను మేడం మొన్న. కొన్నప్పుడు నిన్న కానీ ఈ రోజు కన్సల్టేషన్ అవుతుంది అవును మేడం. NHPC NHPC అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ, అంటే PSU స్టాక్స్ అన్ని కూడా ర్యాలీలోకి వచ్చాయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాక్. సో PSU స్టాక్స్ లోని ర్యాలీ వచ్చింది. మీరు లాంగ్ టర్మ్ లో కొనుక్కున్నారు కాబట్టి మీరు ఇలా 1-2 days కొంచెం తగ్గగానే మీరేమి భయపడాల్సిన అవసరం లేదండి. సో కీప్ ఇట్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. ఒక 3-4 years కి అయితే మాత్రం మీరు పెట్టుకొని చూడండి సార్. ఎందుకంటే 26 times కొంచెం ట్రేడ్ అవుతుంది, అంటే 26 times ఆఫ్ PE ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి సార్, PSU స్టాక్స్ అంత క్రాష్ అవ్వడం గానీ అంత ఒకేసారి పెరగడం గానీ జరగదు. సో స్టేబుల్ గా మీకు రిటర్న్స్ ఇస్తాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. రైట్ మేడం. నెక్స్ట్ కాల్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం మేడం. చెప్పండి సార్. మేడం లేటెంట్ వ్యూ చెప్పండి, డౌట్ ఏంటి? లేటెంట్ వ్యూ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు 755కి వెళ్ళింది మేడం. మేము 650లో కొన్నాం. అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాం. 522 ఉందండి ఇవాళ కరెంట్ మార్కెట్ ప్రైస్. చెప్పండి మీ డౌట్ ఏంటి? అయితే ఉంచుకోవాలా, ఎగ్జిట్ అయిపోవాలా, పెరుగుతా? సార్ ఇదైతే కంపెనీ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉంది సార్, కానీ హైయెస్ట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది అండ్ వాల్యుయేషన్స్ కన్నా చాలా ఎక్కువ ప్రైస్ లోని ఓవర్ ప్రైస్ లో ఇది ట్రేడ్ అవుతుంది. అంటే 72 times కి ట్రేడ్ అవుతుంది. బట్ కంపెనీ అయితే మంచిదే సార్. ఇంకా మీకు అంటే ఇంకా తక్కువకి గానీ వస్తే ఇంకొన్ని స్టాక్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ కంపెనీ ఇస్ ఎంటైర్లీ ఆన్ డేటా అనలిటిక్స్ మీద. రమేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి నా దగ్గర NFCL ఉన్నాయండి. ఇప్పుడే నేను కొన్న రేట్ వచ్చింది. అలాగే ప్రైమా ఆగ్రో అనేది ఓకే 30 రూపాయలలో కొన్నాను. అదొక 400, ఇవి ఒక 400 ఉన్నాయి. ఎగ్జిట్ అమ్మంటారా? ఏమన్నా ఫండమెంటల్స్ ఉన్నాయా దీంట్లో? ప్రైమా ఆగ్రో ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 30 రూపాయలు మేడం. చాలా చిన్న కంపెనీ సార్. అంటే 17 crores కూడా మార్కెట్ క్యాప్ లేదు. పెర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువగా మనకేమి అంటే దీనిగా ఏం కనిపించడం లేదు సార్. సో ఎంత మార్కెట్ ఇంత వాలటైల్ గా ఉంటుందండి నెక్స్ట్ 3 మేబీ ఒక 6 months వరకు చాలా వాలటైల్ గా ఉంటుంది. బెటర్ యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ స్టాక్స్ వైపు అయితే మీరు వెళ్ళకండి. సో గో విత్ సమ్ అదర్ స్టాక్స్ అండి. మీరు ఎగ్జిట్ అయ్యి వేరైనా మంచి కంపెనీకి మీరు వెళ్తే బెటర్. అండ్ వన్ మోర్ స్టాక్ మేడం, NFCL అడిగారు. ఓకే నేషనల్ ఫెర్టిలైజర్స్ అండి. ఎస్ మ్యామ్. ఓకే సో అందులో కూడా ఎగ్జిట్ అవ్వాలి అని అడిగారండి. ఫెర్టిలైజర్స్ అయితే మాత్రం హోల్డ్ చేయండి, ఎందుకంటే బడ్జెట్ తర్వాత కొంచెం ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం మనకి లైమ్ లైట్ లోకి వచ్చాయి. సో యూ కెన్ హోల్డ్ ఇట్ అండి NFCL అయితే. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ శర్మ గారు. శర్మ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రెడ్డింగ్టన్ గోవా కార్బన్ అండి. REDINGTON రెడ్డింగ్టన్ గోవా కార్బన్. డౌట్ ఏంటండి రెడ్డింగ్టన్ లో? అంటే 100 rupees లో హోల్డ్ చేస్తున్నాం సార్. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా గోవా కార్బన్ రెడ్డింగ్టన్? ఇంకా వెయిట్ చేయండి సార్, యూ మే గెట్ వెరీ గుడ్ ప్రైస్. ఎందుకంటే ఇంకా అది 13 times PE ఉంది అండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకొంచెం రోజులు వెయిట్ చేయండి సార్. అండ్ డివిడెండ్ కూడా మీకు ఆల్మోస్ట్ 3.56 వచ్చింది. ఇప్పుడు అప్పుడే ప్రాఫిట్ బుక్ చేయకండి, జస్ట్ హోల్డ్ ద స్టాక్స్. ఇంకొకటి అడిగారు మేడం, గోవా కార్బన్. ఓకే సో ఈ ప్రైస్ కూడా అంతేనండి. సో దిస్ ఇస్ ఆల్సో యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. డివిడెండ్ కూడా బాగానే ఇస్తున్నారు. సో హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. యూ విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఇన్ ది స్టాక్స్. రైట్. నెక్స్ట్ కాలర్ రోహిత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఈ ప్రైస్ లో JSW ఇన్ఫ్రా ఎంటర్ అవ్వచ్చా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2021 నుండి నేను టాటా కెమికల్స్ హోల్డ్ చేస్తున్నాను. నాకు ఓన్లీ 9% ప్రాఫిట్స్ ఉన్నాయి. అది ఎగ్జిట్ అయ్యి వేరే కెమికల్ స్టాక్ ఏదైనా మంచి స్టాక్ సజెస్ట్ చేయండి. సో JSW ఇన్ఫ్రా ఇప్పుడు 220 దగ్గర ట్రేడ్ అవుతుంది సార్. అంటే హైయెస్ట్ ప్రైస్ లో మీకు ట్రేడ్ అవుతుంది. అంటే
ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా కొంచెం అంటే ఈ బడ్జెట్ తర్వాత ఇన్ఫ్రా స్టాక్స్ లో కొంచెం అంటే అమౌంట్ అనేది ఫ్లో అనేది లిక్విడిటీ అనేది వస్తుంది, దానివల్ల హైయెస్ట్ ప్రైస్ కే ట్రేడ్ అవుతుంది. బట్ ఇన్ఫ్రా స్టాక్స్ లో JSW అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సార్, బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ లిటిల్ బిట్ హై, బట్ లాంగ్ టర్మ్ యూత్ అయితే హోల్డ్ చేయొచ్చు. టాటా టెలి సర్వీస్ గురించి అడిగారండి, అందులో మీ డౌట్ ఏంటండి? టాటా అది ప్రాఫిట్ లో ఉన్నారట. ఓకే, టాటా కమ్యూనికేషన్ అండి అనుకుంటున్నాను. టాటా టెలి అని చెప్పారు మేడం. ఓకే ఓకే ఓకే, టాటా టెక్నాలజీ, ఓకే టాటా టెలి సర్వీసెస్ చాలా లైక్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 93 రూపీస్ అండి. సో ఈ టెలికామ్ సర్వీసెస్ లో అయితే మీరు ఎగ్జిట్ అయ్యి మీరు ఇంకేదైనా సెక్టార్ లోకి వెళ్తే బెటర్ అండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ భార్గవ్ కాల్ చేశారు. భార్గవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డౌట్ ఏంటో అడిగాను. నేను రాజేష్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నానండి. ఏ స్టాక్ అండి? రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఓకే, డౌట్ ఏంటి సార్ అందులో? అయితే నేను ఒక 1.5 year నుంచి హోల్డ్ లో ఉందండి. దీన్ని ఏదన్నా అంటే ఒక హోల్డ్ చేయమని ఉండొచ్చా లేదంటే సెల్ చేయాలని అడుగుదామని. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అడిగారు మేడం. సో రాజేష్ ఎక్స్పోర్ట్స్ అయితే స్టేబుల్ గా వెళ్తుంది సార్. అంటే మీరు అనుకున్నట్టుగా అంత క్యాపిటల్ గెయిన్ అనేది ఏమి మనకి కనిపించకపోవచ్చు, ఎందుకంటే అంటే హై ప్రైస్ లో కూడా ట్రేడ్ అవ్వట్లేదండి. ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ గుడ్ ప్రైస్. అండ్ ఎందుకంటే బుక్ వాల్యూ 500 పైనే ఉందండి. బుక్ వాల్యూ కన్నా కరెంట్ మార్కెట్ ప్రైస్ చాలా తక్కువకి ట్రేడ్ అవుతుంది. మేబీ ఇప్పుడు మొమెంటం రాకపోవచ్చు అండి, మేబీ ఫ్యూచర్ లో ఒక్కసారిగా మూమెంట్ రావచ్చు. మీకు అంత పేషెన్స్ ఉంది అంటే వెయిట్ చేయండి సార్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్, ఇది ఇంకా పెరగట్లేదు అంటే మీరు వేరే దాన్ని మూవ్ అవ్వచ్చు. బట్ కంపెనీ ఈజ్ గుడ్ ఎట్ వాల్యుయేషన్స్. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ రెడ్డి గారు కాల్ చేశారు. ప్రదీప్ రెడ్డి గారు నమస్తే సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలి? మేడం బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 రోజుల నుంచి భారీగా పడుతుంది, ఏమైనా న్యూస్ ఉందా? లేదా ఇప్పుడు 131 లో 1000 షేర్ తీసుకోవాలనుకున్నాను, ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా మేడం? సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవి ఇప్పుడు ఏంటంటే అన్ని PSU స్టాక్ దీంట్లోకి వస్తుందండి మనకి, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా. సో దానివల్ల మనకి ఈ మొమెంటం అనేది కనిపిస్తుంది. బట్ వీ డోంట్ రికమెండ్ దిస్ స్టాక్ అంటే అట్ దిస్ లెవెల్. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంత ఎక్కువగా ఏమీ మనకు కనిపించడం లేదు. సో బెటర్ గో విత్ SBI ఇలాంటి స్టాక్స్ కి వెళ్ళిపోండి సార్. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ జస్వంత్ గారు. జస్వంత్ గారు మీ డౌట్ ఏంటి అడగండి. ఎస్ బ్యాంక్ షేర్స్ ఇప్పుడు కొనొచ్చా? ఏదండి? ఎస్ బ్యాంక్ షేర్స్. దేర్ ఈస్ ఎ న్యూస్ ఫర్ ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ లో ఒక న్యూస్ ఏంటంటే నౌ HDFC క్యాన్ ఎక్వైర్ సమ్ మోర్ స్టాక్స్ ఫ్రమ్ ఎస్ బ్యాంక్ అని చెప్పి మనకి సెబీ నుంచి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వల్ల మనకి ఇది స్టాక్ అనేది ఆల్మోస్ట్ 10% రీసెంట్ గా పెరిగింది. సో ఈ టైంలో దీన్ని హోల్డ్ చేయొచ్చా అనేది ఇంకా అంత పర్ఫెక్ట్ గా అయితే లేదండి. వాల్యూ అంటే ఫండమెంటల్ గా అయితే అంత స్ట్రాంగ్ గా, పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంత స్ట్రాంగ్ గా లేదు. సో లెట్స్ నాట్ స్పెక్యులేట్ ఆన్ ఎస్ బ్యాంక్, యూ బెటర్ గో విత్ సమ్ అదర్ గుడ్ స్టాక్స్ అండి. మరో కాలర్ ఉన్నారు, మహమ్మద్ గారు. మహమ్మద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ నేను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్స్ కొన్నాను. సో ఇప్పుడు 96% అని చూపిస్తుంది. ఓకే, సో అది ఇప్పుడు తీసేస్తా? సో షుడ్ ఐ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం? ఇంకోటి పటేల్ ఇంజనీరింగ్ అని ఇంకోటి షేర్ ఉంది, అది కూడా తీసుకోవచ్చా? కొంచెం సజెస్ట్ చేయగలుగుతారా? IOC షేర్స్ నా దగ్గర ఉన్నాయి, 128% చూపిస్తుంది. సో I have 500 shares of IOC. So should I wait for some time or should I? హోల్డ్ ఇట్ అండి. BEL కూడా మంచి స్టాక్స్, IOC కూడా. సో ఇప్పుడే అది మనకి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ హోల్డ్ ద BEL స్టాక్స్ అండి. పటేల్ ఇంజనీరింగ్ అడిగారు మేడం. పటేల్ ఇంజనీరింగ్ లో ఆయన డౌట్ ఏంటి? అది కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో పటేల్ ఇంజనీరింగ్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 77. ఓకే, సో పటేల్ ఇంజనీరింగ్ అయితే ఇంకొకసారి మీరు ఆలోచించండి సార్. దట్స్ నాట్ లుకింగ్ సో మచ్ లుక్రేటివ్. అంటే అంత పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ BEL అయితే ఇట్స్ గుడ్ టు హోల్డ్ ద స్టాక్. మేడం పేటిఎం ఏదైతే RBI ఆంక్షల నేపథ్యంలో వరుసగా నష్టపోతుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆల్రెడీ పేటిఎం షేర్లు ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేయాలంటారు? అలాగే పేటిఎం అంబానీ తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. HDFC బ్యాంక్ అంబానీ వాళ్ళు రేస్లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. సో ఎట్లా ఉండొచ్చు అంటారు పేటిఎం షేర్? సో ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళే క్లియర్ చేశారు. సో రిలయన్స్ ఈజ్ క్లియర్లీ. అంటే జియో ఫైనాన్షియల్స్ ఏదైతే
బై చేయాలి అనుకుంటుందో అందులో నిజం లేదు. సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ టు బై పేటిఎం వాలెట్ ని పేటిఎం బిజినెస్ లో కానీ ఎంటర్ అవ్వాలని అనేది వాళ్ళకి లేదు అనేది అది ఒక రూమర్ లాగా స్పెక్యులేషన్ జరుగుతుందండి. దట్స్ నాట్ ట్రూ. సో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఎంటర్. ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాక్స్ అయితే ఇట్స్ వెరీ బ్యాడ్ టైం అండి. అంటే మీరు హోల్డ్ చేశారు, చాలా మంది ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా హోల్డ్ చేశారు. సో దిస్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అండి ఫర్ పేటిఎం స్టాక్స్. మేడం, ఈ ఆంక్షలు అనేవి ఏదైతే ఆర్బీఐ ఇంపోజ్ చేసిందో అవన్నీ కొంచెం కఠినంగా ఉన్నాయంటూ కూడా స్టార్టప్స్ అన్ని కూడా గవర్నమెంట్కి లేఖ రాశాయి. సో దీనికి ఏ విధంగా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు పేటిఎం ప్రమోటర్స్ కూడా ఏమంటున్నారంటే వీఆర్ రెడీ టు యాక్ట్ యాజ్ పర్ ద కంప్లైన్స్ ఆఫ్ పేటిఎం. అంటే పేటిఎం నాన్ కంప్లైన్స్ అనే బేసిస్ మీద వాళ్ళని బ్యాన్ చేశారు కాబట్టి మీరు కంప్లైన్స్ ఏమేమి చేయాలో చెప్పండి. వీఆర్ రెడీ టు go with all the compliances levied by the RBI compliances ki మేము ఫాలో అవుతాము. సో ప్లీజ్ గివ్ us some time, we will do make it everything streamline చేస్తాము అనేది వాళ్ళ వైపు నుంచి అంటున్నా. we are not at all going against the rules and going against the whatever is the ban కి against గా వెళ్ళాలని లేదు కానీ బట్ we wanted to make the corrective measures and so that we can get some relief అనేది వాళ్ళు ప్లీ చేస్తున్నారు. సో లెట్స్ హోప్ దేర్ మైట్ బి ఏ గుడ్ న్యూస్ ఫర్ పేటిఎం సూన్. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్, నా పేరు సుబ్రహ్మణ్యం ఫ్రమ్ విజయవాడ. చెప్పండి మేడం, నా దగ్గర ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 100 shares 660 లో ఉన్నాయి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4950 లో 200 shares ఉన్నాయి. ఈ 2 shares ని ఒక 1 or 2 years వరకు ఉంచుకోవచ్చు అంటారా? పర్వాలేదు. సో మీ ప్రైస్ ఏంటంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో 660 అండి. 660. స్టిల్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. హోల్డ్ ద షేర్స్ ఆఫ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ద కంపెనీ ఇస్ డూయింగ్ వెల్. ఇంకోటి అడిగారు ఏంటండి అది సెకండ్ వన్? సుబ్రహ్మణ్యం గారు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4950 లో ఉన్నాయండి 200 shares. ఓకే దిస్ కంపెనీ ఇస్ నాట్ లుకింగ్ అంటే అంత మీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంత స్ట్రాంగ్ కంపెనీ అయితే ఏం కనిపించట్లేదండి. దీని మీద మీరు ఇంకొకసారి ఆలోచిస్తే మంచిదండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఏదైనా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇంకొంచెం బెటర్ కంపెనీస్ కి వెళ్ళిపోవడం బెస్ట్. రైట్ అండ్ నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్తే అండి. హలో సార్. నమస్కారం సార్. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నాది మౌనాథ్ సార్ రవి సార్. నేను ఐఆర్ఎస్టీ 169 లో బై చేశాను సార్, ఒక 500 shares. ఓకే, ఇప్పుడు తీసేనా ఉంచుకోవాలన్నా సార్ ఏమన్నా? వాట్ ఈస్ ద ప్రైస్ అండి? మీ ప్రైస్ ఏంటి? 169 లో బై చేశాను మేడం. ఇప్పుడు 160 నడుస్తుంది. అవి ఉంచుకోవాలా లేక తీసేయాలా? అంటే సార్ అంటే ఏ టైం పీరియడ్ అంటే ఓన్లీ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా? ఓన్లీ 6 months కోసం తీసుకున్నారు? వాట్ ఈస్ యువర్ టైం? ఒక 3 months కోసం అని తీసుకున్నాను. 3 months అయితే సార్ స్టాక్ మార్కెట్ లో ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో ఇలా మీరు 3 months 4 months ఈ టైంలో అయితే ఎస్పెషలీ వెన్ వీఆర్ యాజ్ ఎ డొమెస్టిక్ గా మన ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫేసింగ్ ద ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అండ్ ఫాలోడ్ బై బడ్జెట్. ఈ టైంలో మీరు ఇలాంటి అడ్వెంచర్స్ చేయకుండా ఉండడమే మంచిది సార్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫర్ ద లాంగ్ టర్మ్. రైట్ మేడం. మేడం, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో ట్రేడ్ అవుతోంది. సో ఏమైనా ఉందా న్యూస్, ఏమైనా ఉందా నెగిటివ్ గా? సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే హయ్యర్ లెవెల్లో అంటే మనం ఇప్పటి వరకు చాలా చూస్తున్నామండి. ఎప్పుడైతే మార్కెట్స్ 22,000 లెవెల్స్ కి వస్తున్నాయో ఇమీడియట్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఆ సెల్లింగ్ ప్రెషర్ లో ఆల్రెడీ ఓవర్ అంటే చాలా వరకు పెరిగిన ఈ సెక్టార్స్ మీద అయితే మనకి కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్వేస్ ఈజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ అండి. సో ఎందుకంటే చాలా వరకు బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయి కాబట్టి ఇమీడియట్ గా మనకి ఎప్పుడైతే ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుందో బ్యాంకింగ్ సెక్టార్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ క్వైట్ కామన్ అండి. సో సెల్లింగ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఎట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 22,000 అనేది 22,200 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 21,500 21,650 అనేది మనకి సపోర్ట్ లెవెల్స్ అండి. సో లెట్స్ హోప్ వేర్ ద మార్కెట్స్ విల్ గో ఫ్రమ్ హియర్. రైట్ మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే, మీ డౌట్ ఏంటి అడగండి. హలో చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి?
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. వాట్ డు యు వాంట్ టు నో? ఎన్హెచ్పిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ తీసుకోవచ్చా మేడం? సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అయితే ఇప్పుడు అది 66 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో అంత పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంత ఎక్కువగా ఏమీ కనిపించట్లేదండి. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఎస్బీఐ చూస్తే బెటర్ అండి. ఎస్బీఐ షేర్స్ తీసుకుంటే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్హెచ్పిసి అయితే ఇప్పుడు ఆల్రెడీ పిఎస్యు స్టాక్స్ అన్ని కూడా కొంచెం పెరుగుతున్నాయండి. సో యూ క్యాన్ గో విత్ ఎన్హెచ్పిసి ఫర్ లాంగర్ పీరియడ్ అండి. అంటే ఇది కొంచెం డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అండ్ ఎక్కువగా క్యాపిటల్ గెయిన్ అనేది రాదండి. సో స్టేబుల్ అండ్ స్టడీగా ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ గా ఒక 3-5 years గోల్ ఉంటే మీరు ఎన్హెచ్పిసి లోకి ఎంటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవిరెడ్డి గారు. సో ఇవాళ మార్కెట్స్ గురించి అలాగే ఇన్వెస్ట్